ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాభై కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ హాస్పిటల్లో పెట్టినప్పటి నుంచి గత 2 సంవత్సరాల్లో సక్సెస్ఫుల్గా చేశారు. అదేవిధంగా ఈ రోజు నుంచి లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ చేస్తున్నాం. దీనికి కారణంగా మనం ఒక అవేర్నెస్ పబ్లిక్లో క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఫంక్షన్ పెట్టాము. ఈ యొక్క ఫంక్షన్లో ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఆర్గాన్ డొనేషన్ అనేది చేసిన తర్వాత ఎవరైతే చనిపోతారో వాళ్ళు 10 మంది వరకు ప్రాణదానం చేయొచ్చు. మనలో ఉన్న ఆర్గాన్లో 2 కిడ్నీలు, 1 లివరు, 2 కళ్ళు, ప్యాంక్రియాసు, కిడ్నీస్ 2, స్కిన్ను, ఇవి హార్టు, 2 లంగ్స్, ఇవన్నిటిని కూడా మనం వేరే అవసరమైన బాధపడుతున్న వాళ్ళందరికి కూడా వీటిల్ని అమర్చి వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీలో సంతోషాన్ని మనం కలగజేయచ్చు. అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళు 10 మంది ఫ్యామిలీస్ని పోషిస్తూ 10 మంది ఫ్యామిలీలో ఉన్న ఆర్గాన్స్గా పనిచేస్తూ ఉంటాయి. అలాంటి సదవకాశం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. దాన్ని మనం ప్రతి ఒక్కరూ బ్రెయిన్ డెడ్, ఆ బ్రెయిన్ డెడ్ అనేది ఒక్కొక్కసారి యాక్సిడెంట్ అయ్యి వచ్చినప్పుడు బ్రెయిన్ బాగా దెబ్బతిని, అదేవిధంగా కొంతమందికి బ్రెయిన్లో క్లాట్ అయితేనే హెమరేజ్ అయ్యి వాళ్ళకు కూడా బ్రెయిన్ డెడ్ అవుతుంది. నార్మల్గా ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఈ ఆర్గాన్ డొనేషన్కి పనికి వస్తారు. కానీ ఈ ఆర్గాన్ డొనేషన్ ఇచ్చేటప్పుడు చాలామంది ఫ్యామిలీ మెంబర్సు చాలా బాధతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో నుంచి ఒక మనిషికి ప్రాణాపాయం వస్తుందనంటే దాన్ని జీర్ణించుకోవటం అనేది అంత ఈజీగా ఉండదు. అలాంటి సమయంలో చాలా వరకు వాళ్ళని అన్నింటినీ దిగమింగి 10 మందికి ఉపయోగపడాలనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు చాలామంది ముందుకు వస్తారు. అలాంటి వాళ్ళందరికీ మనం ఈరోజు ధన్యవాదాలు తెలపాలి. రెండోది, ఈ యొక్క రోజు మనం 1 లక్ష జీవనదాన్లో అందరం చెయ్యాలి అనేది రిజిస్ట్రేషన్ అనేది, దానికి ముందుగా నేను ఈరోజు ఫస్ట్ పర్సన్గా నేను చేశాను మన కలెక్టర్ గారి సమయంలో. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఇందాక నేను చెప్పినప్పుడు ఒక ఆర్గాను డొనేషన్ చేయాలన్నప్పుడు బ్రెయిన్ డెడ్ అయినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధల్లో ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇది చెప్పాలంటే కూడా కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. అదే కనుక ఏ ఇండివిజువల్ అయితే సంతకం చేశాడో అప్పుడు మనం వీళ్ళందరినీ కూడా డిస్టర్బ్ చేసుకోకుండా ఆర్గాన్స్ని డొనేట్ చేసి మనం 10 మందికి ఉపయోగపడేటట్టు చూసుకొని తర్వాత వాళ్ళ బాడీని వాళ్ళకి అతి త్వరలో మనం ఇవ్వచ్చు. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళు ఒక రకమైన వాళ్ళు చేసే దానానికి మెచ్చి స్టేట్ హానర్స్తో వాళ్ళ క్రమేషన్ చేయిస్తారు. స్టేట్ హానర్స్ అంటే జనరల్గా మన ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రైమ్ మినిస్టర్లు వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు స్టేట్ హానర్స్తో చేస్తారు. అలాంటి ఈక్వల్ స్టేటస్ అనేది ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ చేసిన వాళ్ళకి ఇస్తున్నారు. అదేవిధంగా ఒక 10,000 రూపాయలు నగదు బహుమతి కూడా వాళ్ళకి ఈ యొక్క క్రిమేషన్కి అయ్యేదానికి గవర్నమెంట్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంది. ఈరోజు మనం ఈ కిమ్స్ హాస్పిటల్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ డిస్ట్రిక్ట్లో మనం పెట్టినా కూడా ప్రతి ఆర్గాన్ డొనేషను ప్రతి పేషెంట్ కూడా ఆ జిల్లా నుంచి వేరే టైర్ 1 సిటీస్ అంటే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్లకుండా హెల్త్ కేర్లో అక్కడైతే హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో జరిగే ప్రతి ట్రీట్మెంట్ ఈ కిమ్స్లో జరగాలి. దానికి మనం ఈ కిమ్స్ ఇంతకుముందు రెయిన్బో హాస్పిటల్ కింద స్టార్ట్ చేశారు. ఆ ప్రమోటర్స్ 5 మంది పీడియాట్రిషియన్స్ వాళ్ళందరూ మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసి ఈరోజు దాన్ని మల్టీ స్పెషాలిటీ కింద కన్వర్ట్ చేశారు. దానివల్ల ఎంతోమంది
క్వాలిటీ కేరు, ఎఫోర్డబుల్ కేర్ అనే ఈ రెండిటితో ఈ సర్వీస్ అనేది ఈ కర్నూలు జిల్లా ప్రజలకి అందిస్తున్నారు. మీలో ఉన్న కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, చిన్నగా ఫీవర్ వస్తుంది లేదా చిన్న ఫ్లూ వచ్చింది అనగానే ఫర్దర్గా ఏమవుతుందో ఒక ఆలోచన అందరిలో ఉంటుంది. సో అటువంటి భయాన్ని మేబీ అవతల వాళ్ళ వ్యక్తుల మీద ఉన్న ప్రేమ కావచ్చు, లేదు ఇతర అదర్ నీడ్స్ కావచ్చు. సో డెఫినెట్ గా ఇది ఒక మానవతా దృక్పథంతో హ్యూమనిటేరియన్ యాంగిల్లో ఆలోచించేయాలి. ఇది ఖచ్చితంగా అందరూ ముందుకు రావాలి. ఇది ఎప్పుడు పరిస్థితి అర్థమవుతుందంటే మన ఇంట్లో కుటుంబ సభ్యులకో, మన ఫ్రెండ్స్కో, మన రిలేటివ్స్కో, లేదా ఇలా వచ్చినప్పుడు మాత్రమే మనం ఆలోచిస్తాం. అలా కాకుండా ఈరోజు 1,00,000 రిజిస్ట్రేషన్స్ జీవన్ దానిలో చేయాలని ఒక టార్గెట్ గా కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు తీసుకోవడం డెఫినెట్ గా మనందరం అప్రిషియేట్ చేయాలి. సో ఇలా జిల్లాలో ఉన్న అందరూ కూడా, జిల్లాలో ఉన్నటువంటి ఎన్జిఓస్ కావచ్చు, అదర్ మెంబర్స్ కావచ్చు, డెఫినెట్ గా అందరూ ముందుకు రావాలి. ఈ అవయవదానాన్ని డెఫినెట్ గా అందరూ ప్రోత్సహించాలి. సో ఇంతకుముందు భాస్కరరావు గారు చెప్పినట్టుగా 4 వెరైటీస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటాయని చెప్పారు. సో ఒకటి లివింగ్ అంటే బతికున్నప్పుడు ఇచ్చేటువంటిది, రెండోది డిసీజ్డ్ చనిపోయిన తర్వాత, దెన్ అలాగే టిష్యూ డొనేషన్, అండ్ దెన్ పీరియాడిక్ డొనేషన్. ఒక 4 వెరైటీస్ ఆఫ్ థింగ్ జనరల్ గా మనం చూస్తూ ఉంటాం. సో వీటిలో బతికున్నప్పుడు జనరల్ గా మనం ఇచ్చేటువంటి వాటికి కుటుంబ సభ్యుల పర్మిషన్ ఉండాలి. సో డెఫినెట్ గా కార్డ్ పొందడానికి కూడా పర్మిషన్ అవసరం. సో మిగతా వాటికి, మిగతా అన్ని డొనేషన్స్ లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ అవయవాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ దానం చేస్తూ ఉంటారు. సో అందరూ కూడా ప్రజలు ఈ డిస్ట్రిబ్యూషన్ విజ్ఞప్తి ఏంటంటే డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్ మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఒక హ్యూమన్ బీయింగ్ గా ఆలోచించి అందరం కూడా ఎవరైతే ఆపదలో ఉన్నారో, లేదు ఎవరైతే ఆ ప్రాబ్లం లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం చేయూత ఇవ్వాలి. డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్ ముందుకెళ్ళిన ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రోగ్రామ్ ని అటెండ్ కావడం జరిగింది. సో మరొకసారి ఒకసారి జీవన్ దాన్ ఏపీ అంటే ఈ స్టేట్ గవర్నమెంట్ కి ఒక వెబ్సైట్ పోర్టల్ ఉన్నాయి. దానిలో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్ గా ఫస్ట్ కార్డ్ మనం ఈ రోజు స్టార్ట్ 1 lakh లో భాగంగా భాస్కరరావు గారు చేశారు. సో అందరూ కూడా మీ పరిధిలో ఇప్పుడు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ దట్ ఫ్రమ్ డేస్ సర్వే 200 రెడ్ క్యాంప్స్ చేశారు. సో ఇలా ఎనీబడి, ఎంప్లాయీసే కాదు, ఎనీబడి కమ్ ఫార్వర్డ్ టు సేవ్ అదర్ లైఫ్స్. మిగతా లైఫ్ మనం సేవ్ చేసే అవకాశం జనరల్ గా డాక్టర్స్ కి వస్తుంది, మిగతా వాళ్ళకి మనకు ఉండదు, మిగతా వాళ్ళకి ఆ అవకాశం ఉండకపోవచ్చు. సో ఈ రూపంలో డెఫినెట్ గా మనం చేసే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆర్గాన్ డొనేషన్ లో అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.